Good evening, my dear students. This is our Balaji sir. మనం ఆన్లైన్ క్లాసెస్ డిస్కస్ చేస్తున్నామండి. సో వెల్కమ్ టు ఏబిఎన్ అంటే పిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ కొవ్వూరు. వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. 5th సెమిస్టర్ కెమిస్ట్రీ పేపర్ 6 లేదా దీన్ని ఏమంటున్నామంటే పేపర్ 5th బి అంటున్నామండి. ఓకేనండి. 5th బిలో మనకున్నటువంటి యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేస్తున్నాం. ఆ ఫస్ట్ యూనిట్లో సెకండ్ పార్ట్ డిస్కస్ చేస్తున్నామండి. ఆ సెకండ్ పార్ట్ ఏంటంటే బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఈ బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మనకున్నటువంటి సిలబస్లో కొన్ని ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఆ ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకే, అందులో మరికొన్ని ఎలిమెంట్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే ఎలిమెంట్ ఏంటంటే ఐరన్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనండి, స్టార్ట్ చేద్దాము. ఓకే, సో చాలా ఈజీగా ఉంటాయి, పాయింట్స్ వైజ్గా డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ పాయింట్, ద రిచ్ నాన్ వెజిటేరియన్ డైటరీ సోర్స్ ఆఫ్ ఐరన్ ఆర్ ఏంటంటే ఈ ఐరన్ సోర్స్కి సంబంధించి డిస్కస్ చేస్తున్నామండి. ఫస్ట్ సెకండ్ పాయింట్స్ ఐరన్ యొక్క సోర్స్ గురించి మనకి చెప్తున్నాయి. ఆ సోర్స్ ఏంటంటే లివర్, కిడ్నీ, హార్ట్ ఫిష్ స్పాలెన్. ఈ ఫిష్ స్పాలెన్ అంటే ఆ ఫిష్లో కూడా అదొక భాగం. తెలుగులో చెప్పాలంటే పీహలం అంటారు, లేదు అంటే ఆ ఫిష్లో అదొక భాగం అండి. ఓకే, ఆ పార్ట్లోను అలాగే మనకు తెలిసినటువంటి ఎగ్ ఆల్కులో కూడా ఈ ఐరన్ అనేది చాలా రిచ్గా ఉంటుంది. నాన్ వెజిటేరియన్ డైటరీ సోర్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద బెస్ట్ వెజిటేరియన్ డైటరీ సోర్సెస్ ఆర్ బీన్స్, హోల్ వీట్ అండ్ ఓట్స్. మనకు బాగా తెలిసినవండి, బీన్స్లో ఉంటాయట, వీట్ గోధుమల్లో ఉంటాయట, అలాగే ఓట్స్లో కూడా ఉంటాయట. అదర్ బెస్ట్ సోర్సెస్కి వస్తే క్యారెట్, బనానాస్, బీఫ్, చీజ్, టమాటోస్, పొటాటోస్, యాపిల్స్, ఆరెంజ్ అండ్ మిల్క్. వీటిలో కూడా మనకి ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ సోర్స్ కింద ఉంటుందండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇన్ ద నార్మల్ డైట్ the amount of iron varies from 15 to 20 milligrams per day, which is sufficient in almost all cases. మనం తీసుకునే డైలీ డైట్లో, నార్మల్ డైట్లో ఈ అమౌంట్ ఆఫ్ ఐరన్ 15 నుంచి 20 మిల్లీగ్రామ్స్ ఉంటుందండి. విచ్ ఈజ్ సఫిషియంట్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ కేసెస్. మనకి ఇది ఆల్మోస్ట్ ఆల్ కేసెస్లో సరిపోతుంది. ఇట్ ఈస్ సఫిషియంట్ 15 to 20 మిల్లీగ్రామ్స్. ఫోర్త్ పాయింట్, ఉమెన్ నార్మల్ రిక్వైర్డ్ మోర్ ఐరన్ దెన్ మ్యాన్. మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి అంటే ఉమెన్స్కి ఈ ఐరన్ కాస్త ఎక్కువ అవసరం అవుతుందటండి. రిక్వైర్డ్ మోర్ ఐరన్ దెన్ మ్యాన్. సమ్ ఉమెన్ డు డెవలప్ ఎనీమియా కాజ్డ్ బై ఐరన్ డెఫిషియన్సీ. ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఎనీమియా అనేటువంటి ఒక డిసీజెస్ ఎస్పెషల్లీ ఉమెన్స్కి వచ్చే అవకాశం ఉంటుందటండి. దేనివల్ల? ఐరన్ డెఫిషియన్సీ వల్ల. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఇన్ దీస్ కేసెస్ డైట్ మస్ట్ బి ఆల్టర్డ్ టు టేక్ ఇన్ మోర్ ఐరన్ రిచ్ ఫుడ్. సో మరి ఎప్పుడైతే మనకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది అని మనకు తెలుస్తుందో ఆటోమేటిక్ మనం ఏం చేయాలి మరి అంటే ఫుడ్ని ఆల్టర్నేటివ్ ఫుడ్ తీసుకోవాలి. ఆ ఫుడ్లో ఐరన్ కంటెంట్ బాగా రిచ్గా ఉండేటువంటి ఫుడ్ తీసుకోవాలి. లేదంటే మస్ట్ బి సప్లిమెంటెడ్ లేదంటే ట్యాబ్లెట్స్ వలన మనం తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఎస్పెషల్లీ ఈ ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి లేడీస్కి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకి డాక్టర్స్ ఏం చేస్తారంటే పర్టికులర్గా ఈ ఫోలిక్ యాసిడ్స్ అని రాస్తారు. అలాగే ఐరన్ ఎక్కువ ఉండేటువంటి సిరప్స్ కూడా రాస్తూ ఉంటారు. అవి వాడమని చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ చాలా అవసరం కాబట్టి వాళ్ళకి డెఫిషియన్సీ ఎటువంటిది లేకుండా చూడడం కోసం వాళ్ళు మెడిసిన్ రూపంలో ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తారండి. సిక్స్త్ పాయింట్,
ఐరన్ ఈజ్ స్టోర్డ్ యూజువల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫెర్టిన్ ఇన్ ద లివర్. ఈ ఐరన్ అనేది మన బాడీలో ఫెర్టిన్ అనే రూపంలో లివర్లో స్టోర్ చేయబడి ఉంటుంది. ఫెర్టిన్ అనేటువంటి రూపంలో ఈ ఐరన్ అనేది మన బాడీలో లివర్లో స్టోర్ చేయబడి ఉంటుంది. అలాగే లివర్లోనే కాదు, ఇంకా కొన్ని వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఇన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఆల్ రెటికల్స్, ఎండోథీషియల్ సెల్స్ అండ్ సమ్ అదర్ ఆర్గాన్స్. ఈ రెటికల్స్, ఎండోథీషియల్ సెల్స్ అంటే ఏం కాదండి, మన నాళాల లోపల ఉన్నటువంటి పొరలు పొరలుగా ఉంటాయి. అక్కడ చిన్ని చిన్ని వలయాలు ఉంటాయి. ఆ వలయాల లోపల కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఐరన్ అనేది మనకి స్టోర్ చేయబడి ఉంటుంది. ఆ ప్లేసే కాదు, సమ్ అదర్ ఆర్గాన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ప్యాంక్రియాసిస్, అలాగే ఎడ్రినల్స్ ఆల్సో. ఈ ప్యాంక్రియాసిస్ అనే గ్లాండ్స్, ఇవి రెండు గ్లాండ్స్ అండి. ఈ ప్యాంక్రియాసిస్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోతే షుగర్ వ్యాధి వస్తుంది. ఓకే, దాంట్లోనూ అలాగే ఎడ్రినల్స్లో కూడా, ఎడ్రినల్ గ్లాండ్స్ అంటాము, మన చిన్నప్పుడు విన్నటువంటి పేర్లు ఇవి. ఆ గ్లాండ్స్లో కూడా ఈ ఐరన్ను స్టోర్ చేయబడి ఉంటుంది, బట్ స్మాల్ అమౌంట్. 8th point. A healthy adult contains about 3.5 to 4 grams of iron which is distributed in the body. ఈ ఒక హెల్దీ అడల్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 3.5 నుంచి 4 grams ఆఫ్ ఐరన్ను మన బాడీలో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ పాయింట్ తెలుస్తుందండి. ఇక్కడ చూస్తే హిమోగ్లోబిన్ 3 grams, 60 to 70% ఐరన్. సైటోక్రోమ్స్ 0.13 grams, 3 నుంచి 5% ఐరన్ ఉంటుంది. ఫెర్టిన్ 0.4 నుంచి 0.8 grams ఉంటుంది, 15 to 20% ఐరన్ ఉంటుంది. మజిల్ హెమోగ్లోబిన్ 3 grams ఉంటుంది, 3 to 5% ఐరన్ ఉంటుంది. ఓకేనండి, సో ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. 9th point. ఐరన్ ఈజ్ ఎసెన్షియల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ హెమోగ్లోబిన్. హెమోగ్లోబిన్లో ఐరన్నే మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ కాన్స్టిట్యూయెంట్. దానికి స్ట్రక్చర్లో సెంటర్లో ఉంటుందంటే Fe+2 స్టేట్లో ఉంటుంది హెమోగ్లోబిన్లో, విచ్ క్యారియస్ ఆక్సిజన్ ఫ్రమ్ లంగ్స్ టు అదర్ టిష్యూస్. ఇది ఏం చేస్తుంది, దీని ఫంక్షన్ ఏంటి సార్ అంటే క్యారియస్ ఆక్సిజన్ క్యారీస్ని లంగ్స్ నుంచి టు అదర్ టిష్యూస్. ఓకే, నెక్స్ట్ పాయింట్ అంటే ఏం లేదు, ఆక్సిజన్ క్యారియర్గా ఉంటుంది ఫ్రమ్ లంగ్స్ టు అదర్ టిష్యూస్. ఫంక్షన్ ఆఫ్ ఐరన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇది కూడా పాయింట్లు వైద్యుగా చూద్దామండి. అందులో ఏ పాయింట్, ఐరన్ ఈజ్ అన్ ఆక్సిజన్ క్యారియర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ mammals, birds and fish in the form of hemoglobin. హెమోగ్లోబిన్లో ఉన్నటువంటి ఐరన్ అనేది ఆక్సిజన్ క్యారియర్గా పనిచేస్తుంది. ఎవరిలో పనిచేస్తుంది అంటే బ్లడ్ ఆఫ్ mammals, పాలిచ్చేటువంటి జంతువుల్లోను, అలాగే బర్డ్స్లోను, ఫిషెస్లో కూడా ఇది ఆ విధంగా పనిచేస్తుంది. నెక్స్ట్ బి పాయింట్, ఇట్ హెల్ప్స్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ మజిల్ టిష్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మయోగ్లోబిన్. సో ఇట్ హెల్ప్స్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ మజిల్ టిష్యూస్. ఇది ఆక్సిజన్ స్టోరేజ్ చేసుకోవడం పర్పస్లో కూడా ఉపయోగపడుతుందట అండి, హెల్ప్ చేస్తుందట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మయోగ్లోబిన్, ఎక్కడ మజిల్ టిష్యూస్లో మయోగ్లోబిన్ అనేటువంటి రూపంలో ఈ ఆక్సిజన్ని స్టోర్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుందట అండి. మజిల్ టిష్యూస్లో మయోగ్లోబిన్ అనే రూపంలో ఈ ఆక్సిజన్ని స్టోర్ చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, హెమోగ్లోబిన్ ఈజ్ ద రెడ్ పోర్షన్ ఆఫ్ ఎరిథ్రోసైట్స్. సో ఎరిథ్రోసైట్స్ అనేవి దీనికి సంబంధించిన మనకి మన బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్కి సంబంధించినటువంటి కొన్ని సెల్స్ ఉన్నాయండి. అందులో వన్ ఆఫ్ ద సెల్ ఎరిథ్రోసైట్స్ విచ్ మేక్స్ అప్ అబౌట్ 95% ఆఫ్ డ్రై వెయిట్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. ఓకేనండి. నెక్స్ట్ డి పార్ట్, హ్యూమన్ బాడీ కంటెంట్స్ అబౌట్ 4 grams ఆఫ్ ఐరన్. మన హ్యూమన్ బాడీలో జనరల్గా ఇది ఉమెన్స్ జెంట్స్ అని చెప్పలేదని హ్యూమన్ బాడీ అని చెప్పాడు. హ్యూమన్ బాడీ కంటెంట్స్ అబౌట్ 4 grams ఆఫ్ ఐరన్. అబౌట్ 70% ఆఫ్ దిస్ ఈజ్ ఫౌండ్ యాజ్ హిమోగ్లోబిన్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్. ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో అందులో హిమోగ్లోబిన్లో 70% వరకు ఐరన్ అనేది హిమోగ్లోబిన్లో ఉంటుంది. నెక్స్ట్, in normal diet the amount of iron varies from 15 to 20 milligrams per day
విచ్ ఇస్ సఫిషియంట్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ కేసెస్. మనం తీసుకున్న నార్మల్ లైట్లో ఈ అమౌంట్ ఐరన్ యొక్క అమౌంట్ 15 నుంచి 20 మిల్లీగ్రామ్స్ మధ్యలో వస్తుంది. ఇది మనకి సరిపోతుంది, 4 కేసెస్లో మనకి సరిపోతుంది. ఎందుకంటే మనం తీసుకునే మోస్ట్ ఆఫ్ ఎక్కువ డైట్లో మనకి ఆకుకూరల రూపంలో తీసుకోవచ్చు, లేకపోతే సమ్ అదర్ నాన్ వెజిటేరియన్ తీసుకోవచ్చు, వెజిటేరియన్ తీసుకోవచ్చు. సో వీటిలో ఎక్కువ కంటెంట్లో మనకి ఐరన్ వస్తుంది కాబట్టి మనం తీసుకునే వాటిలో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కూడా మనం తీసుకునే ఐరన్ అంతా కూడా సరిపోతుంది, సఫిషియంట్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ కేసెస్. నెక్స్ట్ పాయింట్, ఈ హిమోగ్లోబిన్లో హీమ్ హ్యావ్ కోఆర్డినేషన్ నెంబర్ 4, హిమోగ్లోబిన్కి వచ్చేసరికి హ్యావ్ కోఆర్డినేషన్ నెంబర్ 6. ఏం కాదండి, ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రక్చర్కి వచ్చేసరికి మనకి హీమ్ అనేది ఉంటుంది. హీమ్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉంటుంది. హిమోగ్లోబిన్కి వచ్చేసరికి కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంటుంది. హీమ్కి హిమోగ్లోబిన్కి డిఫరెన్స్ ఏంటంటే కోఆర్డినేషన్ నెంబరే డిఫరెన్స్ అండి. నెక్స్ట్ ఓకేనండి. నెక్స్ట్ మెటల్లో పోర్ఫిరిన్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మెటల్లో పోర్ఫిరిన్స్ ఇప్పుడు దాకా మనం ఓన్లీ ఐరన్ గురించి డిస్కస్ చేసాం, దాని ఫంక్షన్ ఏంటి, దాని సోర్స్ ఏంటి అని డిస్కస్ చేసాము. ఓకేనండి. మనకి కమింగ్ హిమోగ్లోబిన్ అనేది విడిగా చెప్పాల్సింది, అక్కడ ఇంకా వేరే పాయింట్స్ వస్తాయి. ఓకేనండి. నెక్స్ట్ పోర్ఫిరిన్స్, మెటల్లో పోర్ఫిరిన్స్ ముందుగా పోర్ఫిరిన్స్ చూద్దాము. పోర్ఫిరిన్స్ యొక్క ఫార్ములా C12H14N4 ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పిగ్మెంట్స్ ది చీప్లీ అక్కర్ ఇన్ యానిమల్స్ అండ్ ప్లాంట్ టిష్యూస్. ఇది యానిమల్స్లో ఉంటుంది, ప్లాంట్ టిష్యూస్లో కూడా ఉంటుంది. దిస్ పొసెస్ హెట్రోసైక్లిక్ స్ట్రక్చర్ ఫార్మ్డ్ ఫ్రమ్ 4 పైరోల్ రింగ్స్ లింక్డ్ బై 4 మీథేన్ గ్రూప్స్. ఓకేనండి. ఇది ఇంపార్టెంట్ పదం, స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, నేను చూపిస్తాను లాస్ట్లో. ఇంతకీ ఈ పోర్ఫిరిన్స్ అంటే ఏమి కాదు, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మధ్యలో ఒక మెటల్ ఉంటుంది, అది ఐరన్ అయితే ఒక పేరు, మెగ్నీషియం అయితే ఒక పేరు, వాళ్ళ పేర్లు మారుతాయి. ఓకే, దాని చుట్టూ నైట్రోజన్ ఆటమ్స్ ఉంటాయి, దాని చుట్టూ హెట్రోసైక్లిక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ ఉన్నాయండి, పైరోలు, ఫ్యూరాను, థయోఫేను, ఇలాగ సెకండ్ యూనిట్లో వస్తాయండి. సెకండ్ యూనిట్ అంతా కూడా అవి ఉంటాయి. ఓకే, అప్పుడు ఈ వర్డ్స్ అప్పుడు ఇందులో కానీ ఓకే ఇక్కడ వరకు ఏంటంటే హెట్రోసైక్లిక్ కాంపౌండ్, హెట్రోసైక్లిక్ స్ట్రక్చర్ అనే వర్డ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనండి. ఒకసారి పాయింట్ చూద్దాము. పోర్ఫిరిన్స్ అంటే ఏమీ కాదు, దిస్ జనరల్ ఫార్మ్ C12H14N4. ఓకే, అక్కడ కింద సఫిక్స్ ఉండాలి. టైపింగ్లో మరి సఫిక్స్ రావట్లేదు కాబట్టి గతంలో క్లాసుల్లో కూడా చెప్పాను, పక్కనే టైప్ చేసేస్తున్నాను. ఓకే, ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పిగ్మెంట్స్ ది చీప్లీ అక్కర్ ఇన్ యానిమల్స్ అండ్ ప్లాంట్ టిష్యూస్. These possess heterocyclic structure formed from 4 pyrrole rings linked by 4 methane. ఈ పైరోల్ అనేది 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్ అండి. ఓకే, మీరు ఇంతవరకు వినలేదు కాబట్టి ఇప్పుడు నేను ఒక పేరు మాత్రం చెప్పగలను, దాని గురించి మిగతా విషయాలు చెప్పినా మీకు అర్థం కావు. ఆ స్ట్రక్చర్ 5 మెంబర్ రింగ్లో కింద నైట్రోజన్ ఆటం ఉంటుందండి, స్ట్రక్చర్లో చూపిస్తాను పోనీ. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు మెటల్లో పోర్ఫిరిన్స్కి వస్తే, ద పోర్ఫిరిన్స్ విచ్ కంటైన్ 1 మెటల్. ఈ పోర్ఫిరిన్ స్ట్రక్చర్లో సెంటర్లో ఒక మెటల్ ఉంటుంది. ఆ మెటల్ ఎవరైనా ఉండొచ్చు, లైక్ Fe కావచ్చు, ఐరన్ కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, కోబాల్ట్ కావచ్చు. కాబట్టి ఈ మూడింటిని ఎలిమెంట్స్ని పెట్టకుండా అక్కడ జనరల్గా ఏమని పెడతామంటే M అని పెడతారంటే మెటల్. దిస్ ఈజ్ ద మెటల్. ద పోర్ఫిరిన్స్ విచ్ కంటైన్ 1 మెటల్, M అని పెడతామండి. ఆ M ప్లేస్లో Fe ఉంటే ఒక పేరు, మెగ్నీషియం ఉంటే ఒక పేరు, కోబాల్ట్ ఉంటే ఒక పేరు, ఎక్సెట్రా. దట్ ఈస్ ఇట్ మే కంబైన్ విత్ 1 మెటల్ ఆర్ కాల్డ్ యాజ్ మెటల్లో పోర్ఫిరిన్. మనం చెప్పిన పాయింట్ అండి, ఇట్ మే కంబైన్ విత్ ఏ మెటల్, ఒక మెటల్తో కంబైన్ ఉంటుంది, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటల్లో పోర్ఫిరిన్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్, ద మెటల్ ఈజ్ బౌండ్ ఈక్వల్లీ టు ఆల్ 4 నైట్రోజన్ ఆటమ్స్ ఆఫ్ ద పైరోల్ రింగ్స్. ముందు చెప్పిన పాయింట్ అండి, ఈ మెటల్ మధ్యలో ఉంటుంది, ఆ మెటల్ చుట్టూ 4 నైట్రోజన్ ఆటమ్స్ బౌండ్ చేయబడి ఉంటాయి. ఈ నైట్రోజన్ ఆటమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ పైరోల్ అనేటువంటి ఆ హెట్రోసైక్లిక్ కాంపౌండ్ ఉంది. ఆ హెట్రోసైక్లిక్ కాంపౌండ్ పైరోల్ స్ట్రక్చర్లో కింద నైట్రోజన్ ఉంటుంది, ఆ నైట్రోజన్కి కింద సెంటర్లో MgOs, అలా చుట్టూ ఆ 4 కాంపౌండ్స్ వస్తాయి. 4
పైరోల్ రింగ్స్ కాంపౌండ్స్ ఉంటే వాటి మధ్యలో మెటల్ ఉంటుంది. స్ట్రక్చర్ చూస్తే అర్థమవుతుందండి. ద మెటల్ ఈజ్ బౌండెడ్, మెటల్ బౌండ్ అయి ఉంటుంది ఈక్వల్లీ ఎక్కడ టు ఆల్ 4 నైట్రోజన్ ఆటమ్స్ ఆఫ్ పైరోల్ రింగ్స్. పైరోల్ రింగ్స్లో ఉన్నటువంటి 4 నైట్రోజన్ ఆటమ్స్కి ఈక్వల్గా మెటల్ అనేది బౌండ్ అయి ఉంటుంది. ది పొసెస్ characteristic absorption spectra which can utilized for identification or quantitative estimation of porphyrins and porphyrin bound compounds. They possess characteristic absorption spectra. మీకు ఆల్రెడీ సెకండ్ ఇయర్లో ఈ స్పెక్ట్రా అంటే ఏంటి, స్పెక్ట్రమ్ అంటే ఏంటో తెలుస్తాయండి. ఓకే, అంటే ఏం కాదు, ఈ కాంపౌండ్కి సంబంధించినటువంటి స్పెక్ట్రమ్ తీస్తే ఐఆర్ స్పెక్ట్రమ్ కానీ యూవీ విజిల్ స్పెక్ట్రోస్కోపీ కానీ వాళ్ళ ద్వారా స్పెక్ట్రమ్స్ తీస్తే ఆ స్పెక్ట్రము మనకి ఆ స్పెక్ట్రమ్ మనకి ఏంటి యూటిలైజ్ అవుతుంది అంటే ఐడెంటిఫికేషన్. కాంపౌండ్స్ ఏంటి, అందులో ఏమున్నాయి, స్ట్రక్చర్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి అనే విషయాలు మనకు తెలుస్తాయండి. దాన్ని ఐడెంటిఫికేషన్ ఆర్ క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్. ఐడెంటిఫికేషన్ చేయొచ్చు అంటే క్వాలిటేటివ్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేని ద్వారా, స్పెక్ట్రమ్ ద్వారా. ఎప్పుడైతే స్పెక్ట్రమ్ వస్తుందో ఆ స్పెక్ట్రమ్ నుంచి దాని లోపల ఏ మెటల్ ఉంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంది, అందులో ఆటమ్స్ ఎలా బాగుండాయి ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పడం ఐడెంటిఫికేషన్. క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ అంటే అది ఎంత అమౌంట్ ఉందో తెలుసుకోవడం. ఓకే, ఐడెంటిఫికేషన్ అంటే క్వాలిటేటివ్ ఆస్పెక్ట్, ఇంకోటి ఏంటి అంటే క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్. ఈ రెండు ఆస్పెక్ట్స్ని మనము ఈ అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు ఆఫ్ పోర్ఫిరిన్స్ అండ్ పోర్ఫిరిన్ బౌండ్ కాంపౌండ్స్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ అండి, స్ట్రక్చర్ ఆఫ్ మెటల్లో పోర్ఫిరిన్స్. ఇక్కడ చూస్తే ఆ నైట్రోజన్ కనిపిస్తుంది కదండి, ఆ నైట్రోజన్ పైన అదే 5 మెంబర్, దాన్ని పైరోల్ అంటారు. పైరోల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద హెట్రోసైక్లిక్ కాంపౌండ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హెట్రోసైక్లిక్ కాంపౌండ్. అలాగే ఇటు ఒక పైరోల్ రింగ్, ఇటు ఒక పైరోల్ రింగ్, అలాగే ఇటు ఒక పైరోల్ రింగ్. 4 పైరోల్ రింగ్స్ ఉన్నాయి. ఈ 4 పైరోల్ రింగ్స్ చివర నైట్రోజన్ ఆటం ఉంది. ఆ నైట్రోజన్ ఆటం 4 నైట్రోజన్ ఆటమ్స్ మధ్యలో మెటల్ ఉంది. అలా ఆ స్ట్రక్చర్ మొత్తం చెప్పడం అని ఏమంటారంటే మెటల్లో పోర్ఫిరిన్. ఆ ఎం ప్లేస్లో ఎఫ్ఈ పెట్టుకోవచ్చు, లేదా కోబాల్ట్ పెట్టుకోవచ్చు, లేకపోతే మెగ్నీషియం పెట్టుకోవచ్చు. ఓకేనండి, దిస్ ఈజ్ ద మెటల్లో పోర్ఫిరిన్స్. దిస్ ఈజ్ ద information about biological significance of iron and metallo porphyrins. Thank you.